హలో 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 అన్న నమస్తే అన్న. నమస్తే. అదే అన్న మన కనిపించింది ఆ పాప మళ్ళా ఎవరు? మనం ఒకసారి ఫోన్ చేసినా చూడన్న రాత్రి వాళ్ళు ఫోన్ చేసినాక ఎవరు? మోనిక అని పిల్ల. మోనిక. అన్న మోనిక ఎవరు? మనం ఒకసారి నేను చెప్పిన చూడు అన్న నా బండి తీసుకొని పోయిందని చెప్పిన చూడు. అదే కటింగ్ 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 ఏం చేయాలన్నా పరిచయాలు అన్న ఏం చేద్దాం. ఎందుకేం చేసి పరిచయం ఏమన్నా బండి పిఎస్ లో ఉంది నాకే దొరికింది మళ్ళీ అది హాస్టల్లో వచ్చింది పోరి. హాస్టల్లో వస్తే నేను బండి దొరికింది పిఎస్ లో తెచ్చి సబ్మిట్ చేయమంటే చేసిన అది ఇస్తలేదు ఉల్టా నా మీద కేసు పెట్టినట్టు చేస్తుందన్న ఏం చేయాలా నాకు అర్థమైతలేదు. నాకు అడుగుతున్నాను. నాకు ఏదో అడుక్కొని ఫోన్ చేస్తే అన్నా నాకు ఫోన్ అనుకుని ఇట్లా ఫోన్ చేస్తే నేను నీకు ఇచ్చిన కదా. అదే అదే పాపం అదే కరెక్టే కానీ సాయం చేయాలంటే అనుకుంటున్నాను. అదే కదా కొంచెం ఏం చేయాలన్నా కదా అవి ఏదో మంచిగా ఉన్నట్టు మనకు ఫీలింగ్స్ ఇస్తాను. ఇప్పుడు ఏడున్నా చెప్పు. నానా అది ఏడుంది బండి ఏడుంది? నా బండి పిఎస్ లో ఉందన్న కాచిగూడి పిఎస్ లో. ఏం చేయాలో అర్థమైతలేదు. అది పిఎస్ వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చింది ఆమెను. ఎప్పుడు? ఒక నాకు దొరికిన బండి దొరికిన తర్వాత ఒక 10-20 రోజులుగా తీసుకొచ్చిన. ఇప్పుడు 2 నెలలు అవుతుంది నా బండి పిఎస్ లోనే ఉంది. అది దొరికినా కూడా నా బండి ఇస్తలేరు. ఏమంటే ఉల్టా నా మీద పైసలు కొట్టాలని ఆలోచిస్తున్నారు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఏమైనా సాయం అవుతుందా మీతో ఏమైనా అని. అరే నాతో ఎందుకు సాయం చెప్పు. బండి నా కోసం తెచ్చానా? నీ బండి అట్లా కాదు అది కాదు. మంచిదా ఆమె మంచిదా చెడుదా అనేది ఒక నీతో వచ్చిన ఒక ఆశ అంతే. దొంగ దొంగ పక్క దొంగ అంతే. ఇదే న్యాయం అడుగుతానా ఏం లేదు. ఇగో మనం ఒకరికి న్యాయం చేద్దాం. రేపు నీతో నాకు సాయం పడితే నేను కూడా చేస్తా. అదేం టెన్షన్ పడక. అవన్నీ పక్క పెట్టు. ఇప్పుడు మాట ఇది మాట ఇంతే. దొరుకుతాడా? పండుకో పండుకో. ఒక ఐడియా ఇస్తా. రాత్రి ఉంటుందా? రాత్రి 10-11 తర్వాత కాచిగూడ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుందా? అవును చిన్న గుడి ఉంది చూడాలి. అవును ఉంది. ఈ సైడ్ మన తమిళ పోయే రోజుల అది గుడి చుట్టుముట్టు పనుకుంటారా? ఆ 2 ఇళ్ళనే ఉంటుంది చూడండి. అంతేనా? నాకు ఎందుకంటే 2-3 సార్లు కనిపించారా? మళ్ళీ ఇప్పుడు మధ్యలో కనిపించిందా? లేదు బాబు. ఓకే అన్న ఏమనుకో. సారీ నేను డిస్టర్బ్ చేసినందుకు. సారీ అన్న. ఏం పర్వాలేదు. నేనంటే ఏదో నేను క్రియేట్ చేస్తున్నా కదా దాన్ని ఉన్న నిజం ఏందో బయట పెడతాం. మన పని నేను కూడా కేసు పెడతామని లేదన్న. ఏంటంటే దొంగ పోలీస్ కలిసి దొంగ తెంగించుకో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. రైట్ థ్యాంక్ యూ అన్న. ఓకే. हेलो सर नमस्ते सर. नमस्ते बोलिए. वही अपना हुआ नहीं वो अब तक? वो मैं थोड़ा बाहर हूँ. मैं आने के बाद फोन करता हूँ आपको. आगे बताओ और कितना दिन लग गया था अंदाजा? हो गया शायद. मैं फोन करता हूँ आपको. जरा करो ना साहब. आपको पैर पड़ता हूँ बहुत तकलीफ हूँ साहब. ठीक है. हाँ ठीक है मैं फोन करता हूँ. ओके.